అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్వాణి. నేను వర్ణాలయం తాంజూర్ పెయింటింగ్స్ నుంచి మాట్లాడుతున్నాను. మన వర్ణాలయం తాంజూర్ పెయింటింగ్ సక్సెస్ఫుల్లీ 2 బ్రాంచెస్లోనే ఓపెన్ అయింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు 3rd బ్రాంచ్ అనేది ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. సో 3rd బ్రాంచ్ వచ్చేసి మనకి కొంపల్లిలోని చాలా మంది అడుగుతున్నారు. సో అందుకు ఈ ఏరియాలోనే ఓపెన్ చేస్తున్నాము. ఎక్కువ మంది కాదండి, జస్ట్ ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే 10 మెంబర్స్ని తీసుకుంటున్నాము. ఆ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకొక 10 మెంబర్స్ చెప్పున తీసుకుంటున్నాము. టైమింగ్స్ వచ్చేసి వెన్స్డే అండ్ థర్స్డే ఉంటుందండి ఇక్కడ కొంపల్లిలోని. మార్నింగ్ 10 to ఈవినింగ్ 2 వరకు ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది మనకి. సేమ్ అది కూడా మార్నింగ్ 11 నుంచి 2 దాకా ఉంటుంది. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నైస్ మేడం. మేడం మన కేపీహెచ్పి మాదాపూర్ కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అవును. ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు మేడం? మళ్ళీ అంటే ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి చాలా మంది కష్టం అవుతుందండి. సో ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ ఎలాంటి క్లాసులు నిర్వహిస్తున్నారు మేడం? టైమింగ్స్ ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా తంజావూరు పెయింటింగ్స్, దాంతో పాటు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా నేర్పిస్తున్నామండి. ఇప్పుడు చూసినట్టయితే స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఆర్డర్స్ వస్తున్నాయి తంజావూరు స్టైల్వి. సో అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ విడిగా నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలని ఇబ్బంది పడతారని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా మేమే నేర్పిస్తున్నాం అన్నమాట వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఎంతమంది నేర్చుకోవచ్చు మేడం? అంటే ఒక 20 మెంబర్స్ 10 మెంబర్స్ అలా ఎక్స్పెక్ట్ చేసి అంటారా? అంటే లిమిటెడ్ పెట్టామండి. ఓన్లీ 10 మెంబర్స్ తీసుకుంటున్నాము. టైమింగ్స్ ఏంటి మేడం ఇక్కడ? టైమింగ్స్ వచ్చేసి వెన్స్డే థర్స్డే వచ్చేసి మనకి తంజావూరు క్లాసెస్ అవుతాయి. అది కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 2 దాకా ఉంటుంది. ఫ్రైడేస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఉంటుంది, సేమ్ 11 నుంచి 2 దాకా. చాలా మందికి డౌట్ ఏంటంటే మేడం, మేము నేర్చుకోగలమా పెయింటింగ్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు చాలా మందికి పెయింటింగ్ నేర్చుకోలేనా అని చాలా కళ ఉంటుంది. వాళ్ళకేంటో ఒక అపోహ ఏంటంటే నేను చేయగలనా చేయలేనని ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది, భయం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ఎలా గ్రోత్ చేయగలరు? ఫస్ట్ మేము వాళ్ళకి మోటివేట్ చేస్తాము, మీరు చేయగలరు అని చెప్పి ధైర్యాన్ని అయితే మేము ఇస్తాము, నేర్పిస్తాం అన్నమాట. సో ఎవరికైతే అలా రాదు వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని నేర్పిస్తాము. సో అప్పటికి వాళ్ళు చెయ్యలేకపోయినా ఏమైనా అయినా కూడా మేము అమౌంట్ రిటర్న్ ఇస్తాం. మేము రాకపోతే మేము మాక్సిమం 99% ట్రై చేస్తాము వాళ్ళకి కంప్లీట్ గా నేర్పించడానికి. అది కూడా శుభ్రంగా నేర్పించడానికి, ఏదో అలా కాకుండా వాళ్ళకి పర్ఫెక్ట్ గా రావాలనే మేము చూస్తాము. ఒకవేళ మేము ఎంత ట్రై చేసినా రాకపోతే ఇంకా అమౌంట్ మేమే రిటర్న్ ఇచ్చేస్తాం. మేడం మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు, అంటే అసలు ఏమీ రాని స్టూడెంట్స్ కూడా వచ్చి ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారు మేడం నేర్చుకుని అసలు ఏమీ రాకుండా బాగా గ్రోత్ అయిన వాళ్ళు? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. 1-2 స్టూడెంట్స్ అయితే ఇంకా మేము ట్రై చేసి ఇంకా అవ్వట్లేదు అని చెప్పి ఇంకా అమౌంట్ రిటర్న్ ఇచ్చేద్దాము అని అనుకున్న టైంలో సో మళ్ళీ ఇంకొక ట్రై ఇచ్చాము. సో అలాగా చాలా ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు. బోట్స్ చాలా బాగా చేస్తున్నారు. అందరికన్నా ఇప్పుడు వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు చెప్పాలంటే. ఓకే మేడం. ఇంకోటి ఏంటంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత అంటే 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, నాకు చాలా సంవత్సరాలు పడుతుందని కూడా డౌట్ ఉంటుంది. ఎంత సమయంలో నేర్చుకోవాలంటారు మేడం? మేము 3 months అని చెప్పి పెట్టామండి, బట్ 3 months కన్నా ఎక్స్ట్రావే అవుతుంది. సో మేము కూడా ఏంటంటే ఈ రోజు ఫస్ట్ క్లాస్ అయింది, రేపు సెకండ్ క్లాస్ చెప్తామని లేదు. ఫస్ట్ క్లాస్ కంప్లీట్ గా వస్తేనే సెకండ్ క్లాస్కి వెళ్తున్నాం. సో ఏంటంటే అది డిపెండ్ అపాన్ ద స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ ఒక రోజులో 2 క్లాసెస్ కూడా నేర్చుకునే కెపాసిటీ వాళ్ళు ఉంటారు. కొంతమంది 3 days పడుతుంది ఒక క్లాస్ నేర్చుకోవడానికి, వాళ్ళకి ఆ పర్ఫెక్షన్ వచ్చేసరికి. సో అందుకని చెప్పి మేము నార్మల్ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి 3 months అవుతుందని టైం పీరియడ్ పెట్టుకున్నాము. బట్ ఎక్సెస్ అయినా నో ప్రాబ్లం, మేము మొత్తం కోర్స్ నేర్పించే పంపిస్తాము కంప్లీట్ గా.
కంప్లీట్ గా నేర్పించే పంపిస్తాం. మన దగ్గర జాయినింగ్ అది ఎలా ఉంటుంది మేడం? స్టార్టింగ్ జాయినింగ్ వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో తర్వాత మనకి 3 months ఇన్స్టాల్మెంట్ ఉంటుంది పేమెంట్ అనేది. ఓకే మేడం. ఓకే. ఎందుకంటే మన దగ్గర వచ్చేది మాక్సిమం ఆడవాళ్ళే. ఎట్ ఏ టైం ఫీ పే చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 3 months ఇన్స్టాల్మెంట్స్ పెట్టామన్నమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అని చెప్పి. సో ఇన్స్టాల్మెంట్స్ లో వాళ్ళు పే చేసుకోవచ్చు. నేను కొన్ని కామెంట్స్ లో చూసాను మేడం, అంటే మాకు పెయింటింగ్ ఇస్తారంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి లిమిటెడ్ గానే ఇస్తారు, వేస్ట్ చేయనివ్వరు అని కొంత డౌట్ ఉంటుంది మేడం. కొన్ని ఇన్స్టిట్యూట్లో అయితే కొంచెం అలా జరుగుతుంటది. మన దగ్గర అలాంటిది ఏమన్నా ఉంటుందా? అంటే ఫ్రీడమ్ ఉంటుందా స్టూడెంట్ వచ్చిన స్టూడెంట్ కి ఫ్రీగా నేర్చుకోవడానికి? కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుందండి. సో కంప్లీట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయిస్తాం మేము మావన్నీ ఇచ్చి ఇది వస్తుంది, ఇవి మాక్సిమం రిపీటెడ్ అన్నీ ఇస్తాము, ఇచ్చి నేర్పిస్తాం. అది కాకుండా మాకు ఇది నేర్చుకోవాలని ఉంది, ఇది నేర్చుకోవాలని ఉంది అని స్టూడెంట్స్ అడిగితే అది కూడా నేర్పిస్తుంటారు. ఇంకా మేడం నేర్చుకున్న తర్వాత మేము అంటే మాకు యూజ్ ఉండదా అని కొంతమంది కూడా డౌట్ ఉంటుంది. ఇది పెయింటింగ్స్ అయిపోయాక మేము కొంతమంది టీచర్స్ని అయితే పెట్టుకోవడానికి చూస్తున్నాము. సో స్టూడెంట్స్ ఎవరు ప్రెసెంట్ ఖాళీ అవ్వట్లేదు మాకు వచ్చి టీచ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి, మా తరపు నుంచి కూడా ఆర్డర్స్ వెళ్తున్నాయి. మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ఆ గ్రూప్ లో ఏంటంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఎవరైతే కంప్లీట్ అయిపోయారో, ఎవరు ఇందులో పర్ఫెక్టో అలా సపరేట్ గ్రూప్స్ చేసాం. సో వాళ్ళకి తగిన వర్క్ రాగానే గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేశాక వాళ్ళే డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి అమౌంట్ అన్ని కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. మేమైతే మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. సో వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఆర్డర్ కంప్లీట్ అయ్యాక వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వాళ్ళే పేమెంట్ తీసుకుంటున్నారు. ఈవెన్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత చెప్పారు అనేది కూడా మేము అడగట్లేదు, చెయ్యట్లేదు. అంటే నేర్చుకున్న తర్వాత కూడా ఉపాధి దొరుకుతుంది కంపల్సరీ 100%. మేడం చాలా మంది అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా మేడం? ఆన్లైన్ క్లాసెస్ ఎలా చెప్తారు? మేము చాలా ఎక్కడో విశాఖపట్నం, రాజమండ్రి ఎక్కడెక్కడ ఉంటాం మేడం, మేము నేర్చుకోవాలని ఉందని చాలా మంది కామెంట్స్ పెడతారు. వాళ్ళకి ఒకసారి కూడా అంటే ఆన్లైన్ క్లాసెస్ ఎలా చెప్తారు అనేది కూడా ఒకసారి చెప్పండి మేడం. మనకి ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి ఈమెయిల్ ఐడి వాళ్ళు మనకి పంపిస్తే ఈమెయిల్ ఐడికి వీడియోస్ అనేవి షేర్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళు ఆ వీడియోస్ వాళ్ళ ఫ్రీ టైంలో కూర్చొని ఎప్పుడు అంటే మనం చెప్పలేం కదా, చాలా మంది వర్కింగ్ వాళ్ళు ఉంటారు. మనం ఒక టైం పెడితే వాళ్ళకి ఆ టైంలో చేయడానికి అవుతుందో అవ్వదో తెలియదు. అందుకని మేము రికార్డ్ చేస్తున్నాము వీడియోస్. అది కూడా క్లాస్ లోవి కాకుండా నార్మల్ గా విడిగా ఎవ్వరూ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఓన్లీ క్లియర్ గా బుక్ పడేలాగా చూసి క్లారిటీగా అనేది రికార్డ్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం మెయిల్లోని. వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో కూర్చొని అది మెయిల్లో ఉన్న వీడియోస్ ఓపెన్ చేసి చేస్తారు. వర్క్ చేసి మాకు అప్లోడ్ చేస్తారు అనమాట. త్రూ వాట్సాప్ చేస్తారు. లేదంటే వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే కానీ ఆఫ్టర్ 6 మాకు వీడియో కాల్ చేయడం, లేదా నార్మల్ కాల్ చేసి వాళ్ళు డౌట్స్ అడగడం అవి చేస్తారు. సో మేము క్లారిఫై చేస్తాం. ఆన్లైన్ క్లాస్ లో ఎన్ని డేస్ నేర్చుకోవచ్చు మేడం? మేము 3 months అని పెట్టాము, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్. సో వాళ్ళు 1 month కోర్సు, కొంతమంది 2 months చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి పర్టికులర్ గా టైం ఏమైనా ఉందా మేడం? అంటే ఈ టైంలో చెప్తాము లేదు, అందుకే వాళ్ళకి టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి మేము మెయిల్ కి వీడియోస్ సెండ్ చేసేస్తున్నాము. ఆ వీడియోస్ మీకు 6 months వరకు ఉంటాయి అన్నమాట యాక్సెస్. ఓకే మేడం. సో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఓపెన్ చేసి నేర్చుకోవచ్చు, అది మీ కన్వీనియంట్. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 1 week ఉంటుంది కదా, అప్పుడు మాత్రం మీరు హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది. వచ్చి ఏదో ఒక బ్రాంచ్ లోని బోర్డ్ వర్క్ మాత్రం మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మక్ మిక్సింగ్, బోర్డ్ ప్రిపరేషన్, మక్ ఎలా వేయాలి, గోల్డ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ డైరెక్ట్ గా చూస్తే గానీ అర్థం కాదు. ఆన్లైన్ లో చెప్తాం కానీ ఆన్లైన్ లో మరి అంత క్లారిటీగా అర్థం కావట్లేదు. సో అందుకని ఆ బోర్డ్ టైం కి ఒక 1 week అట్లీస్ట్ ఒక 3-4 days వస్తే ఆ బోర్డు ఇది మాత్రం కంప్లీట్ చేయిస్తాం మేము పక్క నుండి. అంటే చాలా మంది ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు వీడియోస్ పంపిస్తాను, యూట్యూబ్ లో ఉంటాయి కదా వీడియోస్ అంటున్నారు, కానీ మీరు పంపే వారికి దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. రికార్డ్ చేసి పర్టికులర్ గా పిన్ టు పిన్ ఎలా వేయాలి ఏంటనేది చెప్తారు. అవును, ఈవెన్ కలర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ బ్రష్ యూస్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలి, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి, ప్రతిదీ డీటెయిల్డ్ గా వీడియో ఉంటుంది. అది ఆ
ఆ విధంగా అయితే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అంటే చాలా మంది ఇక్కడి నుంచో కామెంట్స్ పెడతాం మేడం, మాకు నేర్చుకోవాలని ఉంది విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ, వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్స్ లో వచ్చి ఇక్కడ పీజీస్ లో ఉండి నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 1 month 1.5 month లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే మొత్తం హోల్ వీక్ మండే టు సండే వరకు. సో ఇప్పుడు కేపీహెచ్పి అండ్ మాదాపూర్ బ్రాంచ్ కి వస్తున్నారు అనమాట, వచ్చి కంటిన్యూ చేసి వెళ్తున్నారు. దీనికైతే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా మేడం? లేదండి, మీరు కేపీహెచ్పి మాదాపూర్ బ్రాంచెస్ చూస్తే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు చెప్పాలంటే. అబోవ్ 60-70 వాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు చాలా మంది. అంటే నేర్చుకోవాలన్న ఒక తపన సంకల్పం ఉంటే చాలా అంటారు, అంటే ఏజ్ తో పని లేదంటారు. ఏజ్ తో అస్సలు పని లేదు, చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. అంటే నాకు హ్యాండ్ తిరగదు అని చాలా మంది అంటారు మేడం, నాకు హ్యాండ్ సరిగ్గా తిరగదు కానీ నేర్చుకోవాలని ఉంటుంది. వాళ్ళకన్నా స్పెషల్ క్లాస్ అని స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటారా? వాళ్ళకి మేము కొంచెం ఎక్స్ట్రా కేర్ ఇస్తాము. నెక్స్ట్ ఫస్ట్ అందుకే మనం హ్యాండ్ ప్రాక్టీస్ అనేది చేయిస్తాం, అది కొంచెం తిరగడానికే. నెక్స్ట్ దానికి సైమల్టేనియస్ గా దాంతో పాటే మనము వర్క్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో మనకి ఈజీగా వెళ్తుంది. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ చిన్న వాటి నుంచి పెద్ద దానికి పెట్టాము. ఈ చిన్నవి చేస్తుంటే ఆటోమేటిక్ గా అది హ్యాండ్ తిరుగుతుంది కదా అన్న. స్టార్టింగ్ బేస్ హ్యాండ్ మీద ఫోకస్ చేస్తారు. స్టార్టింగ్ లాస్ట్ లో మేడం ఎలాంటి, అంటే ఏ బోర్డు నేర్పిస్తారు ఇప్పుడు? అది స్టూడెంట్స్ డిసైడ్ చేసుకుంటారండి. ఇప్పుడు చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, ఫస్ట్ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని. కొంతమంది ఏంటంటే ఫస్ట్ వినాయకుడిని చేసుకోవాలంటారు, కొంతమందికి లక్ష్మీదేవిని చేయాలంటారు, కొంతమంది లలితాదేవి అంటే చాలా ఇష్టము. సో మేము ఈ 3 photos అయితే పెట్టాము. సో ఎండింగ్ లోని వాళ్ళు ఏం చేయాలంటే అది ఆ ఫోటో చేయిస్తాం వాళ్ళ చేత. ఫైనల్ గా వాళ్ళ డిసిషన్ 3 months లో ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ 10 members తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా అంటే సేమ్ ఉంటుందా మేడం? నెక్స్ట్ అంటే వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారా? అవును, వాళ్ళు కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10 member బ్యాచ్. ఈవెన్ కేపీహెచ్పి మాదాపూర్ లో కూడా ఫస్ట్ గానే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు స్లాట్స్ అనేవి ఇది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది అయ్యారు. ఏంటంటే మేము అంత కాన్సన్ట్రేషన్ ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. అందుకనే పర్టికులర్ ఇన్ని మెంబర్స్ అని చెప్పి తీసుకుంటున్నాము. వాళ్ళది అయిపోయిన తర్వాత కొత్త మెంబర్స్ ని జాయిన్ చేసుకుంటున్నాము అన్నమాట. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్ మేడం ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్ నేర్పించారు, ఎన్ని బోర్డ్స్ వేసి ఉంటారు మేడం మీరు? నేను స్టార్ట్ చేశారు మీరు? నేను స్టార్ట్ చేసి 5.5 years అవుతుంది. నేను నా ఇండివిజువల్ గా అయితే మోర్ దెన్ 30 boards వేసాను. 30 boards వేసాను మేడం. 30 boards వేసాను. కేపీహెచ్పిలో మాదాపూర్ ఎక్కువ వెళ్ళలేదు. కేపీహెచ్పి అయితే నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. సో అక్కడ చాలా మందికి నేర్పించడం జరిగింది. అంటే మెయిన్ గా అంటే మీ ఎక్స్పీరియన్స్ లో స్టూడెంట్స్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు ఇది నేర్చుకోవాలంటే? ఇంట్రెస్ట్ ఉండాలండి, ఫస్ట్ పట్టుదల ఉండాలి, కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదు. అంటే ముందు నేనే వేసేలేని వేరే దానికి వెళ్ళిపోవాలి ఎక్కువ మళ్ళీ ఉండకూడదని. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అంటే మెయిన్ వర్క్ సహనం ఉంటే అది వర్క్ అనేది నీట్గా వస్తుంది అంటారు. అవును. ఓకే మేడం, ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు 26 మేడం, ఈ వెన్స్డే నెక్స్ట్ కమింగ్ వెన్స్డే 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఎవరైనా సరే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే మేడం అంటున్నారు లిమిటెడ్ బోర్డ్స్, అంటే ఓన్లీ 10 boards అంటున్నారు 10 members కి. ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఈ 26 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మామూలుగా జనరల్ గా నార్మల్ గా కోర్స్ నేర్చుకుని వాళ్ళకి సింగిల్ బోర్డ్స్ కూడా నేర్పిస్తున్నాము. ఇక్కడే కాదు, ఈవెన్ మాదాపూర్ కేపీహెచ్పిలో కూడా సింగిల్ బోర్డ్స్ చాలా మంది చేస్తున్నారు. అంటే ఏంటంటే మేము ఒక 1 week ఉంటాం, 2 weeks ఉంటాము హైదరాబాద్ లోని. లేదా మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఒక ఫోటో వేసి దేవుడి గదిలో మా చేత్తో వేసుకొని మేము పెట్టుకోవాలనుకున్నాం. అలా అనుకుంటున్న వాళ్ళందరికీ సింగిల్ బోర్డ్స్ నేర్పిస్తున్నాము. సో డిపెండ్ అపాన్ ద సైజ్, మెటీరియల్ అంతా మేమే ఇస్తాం మళ్ళీ దానికి కూడా. సో అలా కూడా నేర్చుకుంటున్నారు, అలా కూడా నేర్పిస్తున్నాము. సో మీరు కోర్సులో అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా సింగిల్ బోర్డులో అయినా జాయిన్ అవ్వచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ మేడం? ఇది వచ్చేసి కొంపల్లి అండి. సుచిత్ర సర్కిల్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వస్తే మీకు ఆపోజిట్ లోని బస్ స్టాప్ కూడా ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది బిల్డింగ్ అనేది. 6th floor అండ్ 608 ఫ్లాట్ నెంబర్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.